ఫ్రెండ్స్, వెన్ డయాగ్రామ్స్లో 6 to 10 క్వశ్చన్స్ చూద్దాం. దీనిలో మనకి 3 సర్కిల్స్ వెన్ డయాగ్రామ్ ఇది. దీనిలో టీచర్స్, గ్రాడ్యుయేట్స్, డాక్టర్స్ అంటే 3 types ఆఫ్ పర్సన్స్ని ఇవ్వడం జరిగింది ఇక్కడ. టీచర్స్, గ్రాడ్యుయేట్స్ అండ్ డాక్టర్స్. ఓకే, ఈ ఫస్ట్ సర్కిల్ మొత్తం టీచర్స్ని రిప్రజెంట్ చేస్తుంది. సెకండ్ సర్కిల్ గ్రాడ్యుయేట్స్ని రిప్రజెంట్ చేస్తుంది. థర్డ్ సర్కిల్ వచ్చి డాక్టర్స్ని రిప్రజెంట్ చేస్తుంది. సో మీరు ఈ రీజన్స్ అన్ని గమనించినట్లయితే ఫస్ట్ సర్కిల్లో మొత్తం ఏ, ఈ, డి, జి అనే 4 నేమ్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఏ అనేది ఓన్లీ టీచర్స్కి మాత్రమే, ఓన్లీ టీచర్ అన్నట్టు. ఇది ఈ అనేది ఏంటి, ఓన్లీ టీచర్ అండ్ గ్రాడ్యుయేట్. అంటే టీచర్ అండ్ గ్రాడ్యుయేట్, దీనిలో డాక్టర్ అనేది కలవలేదు చూడండి. ఓకే, అట్లానే డి అనేది వచ్చి ఓన్లీ టీచర్ అండ్ డాక్టర్, దీనిలో గ్రాడ్యుయేట్ కలవలేదు. ఈ జి అనేది ఏంటి, ఆల్ ద 3 అంటే దోస్ హూ ఆర్ టీచర్స్, గ్రాడ్యుయేట్స్ అండ్ డాక్టర్స్. ఓకే, అట్లానే సెకండ్ సర్కిల్లో చూసుకున్న సేమ్ మీరు అలా అనలైజ్ చేయొచ్చు. అంటే ప్రతి సర్కిల్లో కూడా దిస్ ఈజ్ ఓన్లీ వన్, that is only graduate. This is only 2. Which are those? Teacher and graduate only. There is no mixture of doctors. What about this? F, only graduate and doctor. Teacher is not mixed up. Okay, this is also only 2. G, this is all the 3. That means the persons, those who are teachers, graduates and doctors. Okay, so from this you can analyze this. What about these 3? A, B, C. What is A? Only teachers. What is B? Only graduates. What is C? Only doctors. That means exactly one profession. That means the persons who are doing only one thing అడిగితే కనుక A+B+C చెప్పాల్సి ఉంటుంది. ఓకే, అలానే అంటే ఓన్లీ 1 అనేది నేను ఇక్కడ ఈ కలర్తో రిప్రజెంట్ చేశాను. ఒకసారి చూడండి. ఇప్పుడు ఓన్లీ 2 అనేది ఏది, ఈ ఏంటి, ఓన్లీ టీచర్స్ అండ్ గ్రాడ్యుయేట్స్. డి, ఓన్లీ టీచర్స్ అండ్ డాక్టర్స్. ఎఫ్, ఓన్లీ గ్రాడ్యుయేట్స్ అండ్ డాక్టర్స్. నేను ఇలా ఇక్కడ మీకు వేరే కలర్లో చూపించిందంతా కూడా ఎగ్జాక్ట్లీ 2 థింగ్స్. ఇక్కడ ముందు చూపించిన కలర్ ఇవి 3 వచ్చి ఎగ్జాక్ట్లీ 1 థింగ్, ఈ 3 ఎగ్జాక్ట్లీ 2 థింగ్స్. ఆ 2 థింగ్స్ ఏంటనేది మీకు సర్కిల్స్ని చూస్తే అర్థమవుతుంది. మధ్యలో ఉన్నటువంటి ఇంకొక జీ అనేది ఉంది, ఇదేంటి, ఆల్ ద 3. ఓకే, సో దీన్ని బేస్ చేసుకుని మనం ఫస్ట్ క్వశ్చన్కి వద్దాం. అంటే బుక్లో అయితే 6th క్వశ్చన్ ఇది. సమ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ నైదర్ టీచర్స్ నార్ డాక్టర్స్. హౌ మెనీ ఆర్ దే? సమ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ నైదర్ టీచర్స్ నార్ డాక్టర్స్. అంటే గ్రాడ్యుయేట్స్ అవ్వాలి కానీ టీచర్స్ కాకూడదు, డాక్టర్స్ కాకూడదు. చెక్ చేయండి, గ్రాడ్యుయేట్స్ అవ్వాలంటే వీళ్ళందరూ గ్రాడ్యుయేట్స్. ఓకే, మళ్ళీ వాళ్ళు ఏం కాకూడదు, నైదర్ టీచర్స్ నార్ డాక్టర్స్. సో సపోజ్ ఎఫ్ తీసుకున్నాం అనుకోండి, గ్రాడ్యుయేట్ అవుతున్నాడు, టీచర్ కూడా అవుతున్నాడు. సరే, ఈ తీసుకుంటే ఎఫ్ తీసుకుంటే గ్రాడ్యుయేట్ అవుతున్నాడు, డాక్టర్ కూడా అవుతున్నాడు. జీ తీసుకుంటే గ్రాడ్యుయేట్, డాక్టర్, టీచర్ అవుతున్నాడు. సో అడుగుతుంది ఏంటి, సమ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ నైదర్ టీచర్స్ నార్ డాక్టర్స్. వాళ్ళు టీచర్స్ కానీ డాక్టర్స్ కానీ కాకూడదు అంటే దిస్ ఈస్ ద ఆన్సర్. వీళ్ళు ఓన్లీ గ్రాడ్యుయేట్స్, దే ఆర్ నాట్ టీచర్స్, దే ఆర్ నాట్ డాక్టర్స్. దట్ మీన్స్ నైదర్ టీచర్స్ నాట్ డాక్టర్స్. సో వాట్ ఈస్ ద ఆప్షన్? B is the answer. Okay, now 7th question. Some teachers are, let's see the question. Some teachers are graduates but not doctors. So see that again. Some teachers are graduates but not doctors. Ante teachers avvali, graduates avvali, doctors kakudu. That means they should be teachers and graduates but not డాక్టర్స్. సో ఒకసారి వెన్ డయాగ్రామ్కి వస్తే కనుక టీచర్స్ ఆర్ గ్రాడ్యుయేట్స్. సో ఏ, దీస్ ఆర్ ఓన్లీ టీచర్స్ నాట్ గ్రాడ్యుయేట్స్, కాబట్టి ఇది కాదు. తర్వాత అంటే
టీచర్స్ ఉన్న సర్కిల్లో చూస్తున్నాం డి, టీచర్స్ అండ్ డాక్టర్స్, కానీ డాక్టర్స్ కాకూడదు కాబట్టి ఇది కూడా తీసుకోండి. వీళ్ళు డాక్టర్స్ అవుతున్నారు కాబట్టి ఇది కూడా తీసుకోండి. ఇంకేం మిగిలింది? ఓన్లీ ఈ. దీస్ ఆర్ టీచర్స్ అండ్ గ్రాడ్యుయేట్స్ బట్ నాట్ డాక్టర్స్. సో ఆప్షన్ 3 is the answer. E is the answer. We shall go for next question. So see the 8th question. Some teachers are neither graduates, ante graduates kaakuddu, nor doctors. They should not be doctors also. So here who are teachers? A, E, D, G. All these are teachers. But what is the condition? Neither graduates nor doctors. They should not be included in either graduates or doctors. So clearly you can say this. A is the answer. These are teachers but not doctors as well as graduates. So some teachers are neither graduates nor doctors is A. So option 3 is the answer. So see the 9th question now. Some graduate doctors are teachers. Some graduate doctors are teachers. How many are they? Graduate doctors, that means they should be graduates, doctors and teachers. That means all the three. So all the three represents G. So option 2 is the answer. So last question of this set, Venn diagram set. Some doctors are teachers but not graduates. So what is the meaning of this? They should be doctors and teachers but not graduates. So who are doctors and teachers here? Teacher circle is this one, doctor circle is this one. So who are doctors and teachers here? This region represents doctors and teachers. Okay. But here another condition given. What is the condition? But not graduates. So they should not be graduates. Here G represents graduates also. So this should not be taken. Only D should be taken. So what is the answer? Option D. Okay. సో ఈ సెట్లో ఉన్నటువంటి మొత్తం క్వశ్చన్స్ అన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ వెన్ డయాగ్రామ్ సెట్ చూద్దాం. థ్యాంక్ యూ.